హాయ్ అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఈరోజైతే నేను మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఒక కర్రీ అనేది మనకి రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి రెండిటికి ఉపయోగపడిందనుకోండి. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా కర్రీ ప్రిపేర్ చేశామంటే, మనకి పిల్లలకి హడావుడిగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. 2 ఇన్ 1 కర్రీస్ అనమాట. ఇది మనం రైస్‌లో వేసుకోవచ్చు. చపాతీ, పుల్కాలో కూడా తినొచ్చనమాట. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో నేను ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఇలాగ కోడిగుడ్ల కూర అనేది తయారు చేసుకోవచ్చు. దీనికోసం బాండీ పెట్టుకొని 1/4 కప్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని నీట్‌గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ కర్రీ కోసం ముందే కట్ చేసి రెడీగా ఉంచుకొని తాలింపేసుకోవచ్చండి. మనం ఉల్లిపాయలు వేశాక ఆయిల్‌లో కొంచెం సేపు వాటిని వేగనివ్వాలి. అప్పుడు మనకి ఉల్లిపాయ కూర అనేది, ఈ ఎగ్ కర్రీ అనేది చాలా గ్రేవీగా వస్తుంది. తర్వాత దీనిపై మూత పెట్టి ఉడికించుకుందాం. ఈలోపు మనకి ఎగ్ టమాటా కర్రీలోకి టమాటాలు కావాలి కదండీ! టమాటాలు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, వెనక తొడిమలు కట్ చేసుకొని, చక్కగా నీట్‌గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి. పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇక ఉల్లిపాయలు మగ్గిపోయాక దానిలోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనెప్పుడు మిరపకాయలాగే వేస్తానండి. కట్ చేసి వేయను. మా పిల్లలు చిన్న పిల్లలు తినేటప్పుడు కారం తగిలితే తినలేరు. అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలుగానే వేసేస్తాను. ఇంకా కరివేపాకు కొంచెం వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మనకి టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మన హెల్త్‌కి చాలా మంచిది. ప్లస్ మన కూరకి మంచి రంగునిస్తుంది. మన వంటికి చక్కగా మేలు చేస్తుందనమాట. ఇక్కడ నేను ఎగ్ బాయిలర్‌లో ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి. 5 మినిట్స్‌లో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయి. దాని గురించి కావాలంటే కామెంట్ చేయండి. ఉడకబెట్టుకున్న ఎగ్స్‌ని తొక్క తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా కూరలోకి కొంచెం గ్రేవీ కోసం నేను ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా మన ఎగ్ కర్రీ చక్కగా ఉడికిపోతుంది. మనకి ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిన తర్వాత దానిలోకి రుచికి సరిపడిన ఉప్పు అంటే ఒక స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దగా మసాలాలు, పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమీ యూజ్ చేయలేదండి. మన ఇంట్లో ఉండే ఉప్పు, కారం, ఉల్లిపాయ, టమాటాతో కూర చేస్తున్నాను అనమాట. అది కూడా టేస్టీగా, సూపర్‌గా 2 ఇన్ 1 పర్పస్‌గా అయితే చేస్తున్నాను. ఈరోజైతే చపాతీ చేశానండి. చపాతీలోకి ఈ ఎగ్ కర్రీ, ఇంకా లంచ్ బాక్స్‌లో కూడా అదే ఎగ్ కర్రీ అనమాట. ఇక్కడ కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకుంటే మనకి ఉప్పు అనేది గుడ్డు లోపలికి వెళ్ళి, ఆ గుడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకు కూర 90% కుక్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి ఘాట్లు పెట్టి కూరలోకి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిపోతే మన ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇంత టేస్టీగా ఉన్న ఎగ్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ ప్రాసెస్‌లో చేశారంటే పెద్దగా మసాలాలు, ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదండి. చూడటానికి రుచిగా, తినటానికి టేస్టీగా, యమ్మీగా సూపర్‌గా ఉంటుంది. దీని కాంబినేషన్‌గా మీరు చపాతీ, పుల్కా చేసుకున్నా కానీ అదిరిపోతుంది. రైస్‌లోకి బావుంటుంది, టిఫిన్స్‌లోకి బావుంటుంది. అయితే ఎగ్ కర్రీ చేసుకొని తింటాం అస్సలు మర్చిపోవద్దండి. ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ నచ్చితే ఇలా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.